ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 14వ తేదీ 2026. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. కీర్తనలు 85వ కీర్తన 12వ వాక్యము. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించు ప్రతిదీ ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. దేవుని సన్నిధిలో అనేక రోజులుగా నీ సమస్యను బట్టి ప్రార్థించి ఆశతో, నిరీక్షణతో ఎదురు చూస్తున్న నీ సమయం ఎప్పుడూ వ్యర్థం కాదు. ఇప్పుడు నీవెదుర్కొంటున్న పరిస్థితులు ఏది శాశ్వతం కాదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నీవు కృంగిపోకు. నీవు ముందుకు సాగిపోవడానికి శక్తినిచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని ద్వారా నీవు గొప్ప సంతోషాన్ని పొందుతావు. నీవు నమ్మిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. అదే నీకున్న గొప్ప ధైర్యం. దేవుని వాగ్దానముల మీద ఆధారపడి జీవించు. నీ జీవితం ఆశీర్వాదంగా ఉండాలంటే బద్ధకాన్ని విడిచిపెట్టు. ప్రార్థించడం ఒక సాధనంగా మార్చుకో. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించి నూతన కృపతో నిన్ను నడిపిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.